ఏంది ఏడి పోతుండే ఎప్పుడు బండి రైడ్లు చూపిస్తున్నాను అనుకుంటున్నావా? బండి రైడ్ ఏం చూపిస్తారని చల్లగా సరదా పోతున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే వర్షం పడ్డది కదా, చల్లగా ఉంది కాబట్టి వేడిగా కడుపులేమని తీసుకెళ్ళి ఇక్కడికి వచ్చింది మేము ఒక ప్లాన్ మీద. కానీ ఇక్కడికి వచ్చినాక ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. ప్లాన్లు ఏం చేంజ్ కావాలి, మనం చేంజ్ చేస్తేనే చేంజ్. సరే ఇప్పటివరకు అయితే డేషన్ ఏమో కానీ మనం వచ్చాడు మాట్లాడు. ఇంకా వచ్చేసి దాంట్లోనే మొత్తం పక్క పెట్టేసి ఫ్రెష్గా మేము పనుల ఫస్ట్ కానీ చేపించేసాం అన్ని. కాకపోతే మనకు అట్లుంటేనే తినబుద్ధి అవుతుంది. నార్మల్ ఎప్పటితో చల్లగా అయితే అసలు తినబుద్ధి. పైగా అయితే ఇంకా చల్లగా ఉంది, వర్షం పడుతూనే ఉంది. ఇంకంత చల్లగా పెడితే మనకి తినబుద్ధి అవుతుంది. 10 రూపాయలు ఎక్కువైనా సరే కానీ మా తిన్నగాడికైనా సాటిస్ఫై ఉండాలి. అట్లా అని చెప్పేసి వేడిగా వేయించేసినాం. ఆ పప్పు మీద అయితే మొత్తం ఫ్యూమ్స్ వచ్చేస్తున్నాయి. కాకపోతే మనోడు బాగా చేసిండు, టేస్ట్ కూడా బాగా చేసిండు. మొత్తం స్పైసీ చేసి పని చెప్పినాం. అసలు అంత కూల్ వెదర్ లా తిన్నాం కాబట్టి కొంచెం అయితే సాటిస్ఫై అనిపించింది. చాలా చిల్లీ ఉంది, మస్తు వేడిగా ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక కుండలుడి కింద కాయనం కానీ నోట్లోకి వచ్చిందా కావాలంటే ఇదే కావచ్చు. మనకు అసలే అవతల గుంజుకొని తింటున్నాం. సరే అయితే టేస్ట్ అయితే చేసి చెప్తా ఎట్లుందో. మంచి స్మెల్ అయితే మంచిగా వస్తుంది. బాబా అసలు స్మెల్కే బాగుందంటే ఇక తిన్నా కదా, సూపర్ ఉంది అసలు. ఇప్పుడు మా బాబాయ్ తింటుండే, మా బాబాయ్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో చూడాలి. ఎక్స్ప్రెషన్ చూసి అర్థంగా చేసుకోవచ్చు. అబ్బా డైరెక్ట్ చేయలేస్తుండే, డైరెక్ట్ సూపర్ సింబల్ చూపించేసిండు. ఈ అమ్మ ఇంకేంది ఇక తగ్గేది. సరే మరి ఉంటా. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా.